రోజున ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గిరిపుత్రులకు ప్రధానంగా గిరిజనుల కోసం సౌర విద్యుత్తు జల వికాసం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి సుమారుగా 2 లక్షల మంది గిరిజన పుత్రులకు ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియాలలో చాలామందికి రకరకాల ఇబ్బంది పడతారు, బావులు దూడము, కరెంటులు వెళ్ళేయడము, రకరకాల సమస్యలు. ఈ సమస్యలను అధిగమించడం కోసమే ఈ రోజున ఈ గిరిపుత్రులకు గిరిజనులకు ఈ యొక్క సౌర విద్యుత్తును జల వికాసం పేరుపైన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది 8వ తారీఖు అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ ఈ నల్లమల్లకు రావడం చాలా సంతోషకరం. మరి ఇందిరా సౌరగిరి జల వికాస్ ఈ స్కీమును ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఇది 12,600 కోట్లతో లాంచ్ చేయబోతున్నటువంటి స్కీము. దాదాపుగా 6,000 నుంచి 6 లక్షల నుంచి 8 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే స్కీము. 6,10,000 మందికి రైతులకు లబ్ధి చేకూరే స్కీము. చాలా సంతోషకరం. మా ప్రాంతాన్ని నల్లమల్లను ఎంచుకొని ఈ ప్రాంతంలోనే ఈ స్కీమును లాంచ్ చేయడం, నల్లమల్లలో పుట్టి నల్లమల్లలో పెరిగి ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే 77 ఎకరాలలో అందరి పండ్ల చెట్లు పెట్టడం జరిగింది, బోర్లు వేయడం జరిగింది, మోటారు అదేవిధంగా సౌర విద్యుత్తు అంటే సోలార్ ఎనర్జీ తోటి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు ఇద్దరు రైతులు కలిపి 3 ఎకరాలు కలిపి ఒక బోరు చొప్పున 18 బోర్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆ బోరు భూములన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాక్కున్నది. మరి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అదే పోడు భూములను అక్కడ ఉన్నటువంటి రైతులకు 23 మంది రైతులకు పట్టాలు ఇచ్చి భూములు హ్యాండ్ ఓవర్ చేసి బోరేసి మోటార్ ఇచ్చి సౌర విద్యుత్తును సమకూర్చి పంట ఏదైతే ఈ పండ్ల తోటలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి ఖర్చు లేకుండా